నమస్తే. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహం మేర కోరారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్భయంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా భద్రత ఏర్పాట్లపై శుక్రవారం రోజు ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడితే తక్షణమే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు రవాణా జరిగే ఆస్కారం ఉన్నందున పోలీసులు తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు. జిల్లాలో శాంతికి విఘాతం కలిగించే పాత నేరస్తులు, రౌడీ షీటర్లను, అనుమానితులను గుర్తించి ముందుగానే బైండ్ ఓవర్ చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. గన్ లైసెన్స్ కలిగిన వ్యక్తుల నుండి వెంటనే ఆయుధాలను డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్, డిఎస్పీ శ్రీనివాస్, వికారాబాద్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తాండూరు డిఎస్పీ యాదయ్య, పరిగి డిఎస్పీ శ్రీనివాస్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిన్న డీజీపీ సార్ కూడా ఈ పంచాయత్ ఎలక్షన్ సంబంధించి ఒక బీసీ తీసుకున్నారు. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా బ్రాడ్గా మన పంచాయత్ ఎలక్షన్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి అండ్ మూడో ప్రకారంగా ఫస్ట్ షెడ్యూల్ ఏంటి,